నేపాల్ వెళ్తున్నాం, దారిలో ఉన్నాము, ఇంకా బోర్డర్ దాటలేదు, ఇండియా బోర్డర్. ఉదయం దేవదర్శనం అది చేసుకుని కాస్త వంట అది చేసుకుని కార్లను పెట్టేసుకున్నాము. కానీ ఎక్కడ కూర్చొని తినడానికి ఎక్కడ అవకాశం లేక కార్లోనే ఇలా అడ్జస్ట్ అవుతున్నాము. కానీ క్లైమేట్ చాలా బాగుంది, వాతావరణం చాలా బాగుంది. ఎవరు ఇంటి ఎదురుగా చక్కగా అరటి చెట్లు, అరటి తోటలు చూసారు కదా, వెదురు ఇవన్నీ పోక చెట్లు పైన చూసి ఎట్లా అక్కడ కింద ఇలా భోజనం చేస్తున్నా ఏదో ఒక రకమైన ఫీలింగ్ బాగుంది, పర్వాలేదు. ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ, పెరుగు మాత్రం ఎక్కడ దొరకట్లేదు. అది ఎక్కడ దొరుకుతుందో వెతుక్కొని ఒక డబ్బా పెట్టుకొని 2 రోజులు దాన్ని జాగ్రత్త వాడుకొని అక్కడక్కడ కొనుక్కున్నాం. మరి వీళ్ళందరూ పెరుగు తినరో ఏంటో అర్థం కాదు. మన సౌత్ వైపు తప్ప కొంత తమిళనాడులో కూడా కొన్ని చోట్ల ఎక్కడ, తమిళనాడులో కూడా ఎవరు పెరుగన్నాను తినరేమో. మరి తమిళనాడులో కూడా పెరుగుతారు. ఈ జర్నీలో వేడి చేసిపోతుంది కదా, మనకు అలవాటు. మజ్జిగనం లేకపోతే భోజనం పరిసమాప్తం అవ్వదు, పెరుగుతోనే పరిసమాప్తం చేయాలి. ఇంత కష్టపడి ఇవన్నీ రోడ్లు దాటుకుంటూ, స్టేట్లు దాటుకుంటూ, ఊర్లు దాటుకుంటూ ఇలా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ హోటల్లో ఎక్కడ తిన్నాం కాబట్టి, స్వయం పాకమే కాబట్టి, అయినా సరే ఇంత కష్టపడాలంటే అవును వేద పరిరక్షణ కోసం కృషి చేయాలి, చేస్తాము. మా శక్తి మేరకు మేమంతా శక్తి అయినా సరే, ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా ఏం చేయకపోయినా అనుకున్న సంకల్పాన్ని సాధిస్తాము. ఎందుకంటే ఆ కాలంలో 32 ఏళ్ళకి శంకరాచార్యుల వారు అంతా తిరిగారు. మేము స్వామీజీలను కాకపోవచ్చు, పీఠాధిపతులను కాకపోవచ్చు, కానీ ఒక వేద పరిరక్షకుడిగా బాధ్యతగా చేస్తున్నాము. మీరు కూడా అందరూ దీన్ని కృషి చేస్తారని కోరుతున్నాము. జై జయశంకర్, హర హర శంకర్.